మన జీవితపు సంధ్యా సమయాల్లోనే దేవుని విశ్వాసాన్ని మరియు ఆయన వాగ్దానాల శక్తిని అత్యంత స్పష్టంగా చూడగలుగుతాము. బైబిల్లోని మా మహత్తర ప్రయాణాన్ని కొనసాగిస్తూనే యాకోబు తన చివరి రోజుల్లో ఉన్నారని తెలుసుకుందాము. తన దీర్ఘ ప్రయాణం చివరికి చేరుకునే సమయానికి అతను తన కుటుంబంతో కలిసి ఈజిప్టులో స్థిరపడ్డాడు. యోసేపు అధికారంలోకి రావడంలో దేవుని నాయకత్వం ప్రత్యక్ష ఫలితంగా అతను గోషెన్ దేశంలో భద్రతను మరియు సమృద్ధిని పొందాడు. కానీ యాకోబు ఈ ఆశీర్వాద కాలాన్ని అనుభవిస్తున్నప్పటికీ అతని హృదయం నిత్యత్వం వైపు మళ్ళుతోంది. ఒక భావోద్వేగపూరిత క్షణంలో యాకోబు యోసేపును పిలిచి లోతైన విశ్వాసంతో కూడిన ఒక అభ్యర్థనను చేస్తాడు. ఈజిప్టు జీవనోపాధి కలిగించిన స్థలంగా ఉన్నప్పటికీ యాకోబు తన పితృపురుషులకు దేవుడు వాగ్దానం చేసిన భూమిలో విశ్రాంతి పొందాలని ఆకాంక్షిస్తున్నాడు. ఇది వయస్సు మరియు ఆధ్యాత్మిక పరిపక్వతతో వచ్చే దృక్పథానికి ఒక అందమైన ప్రతిబింబం. దేవునితో జీవితాంతం పోరాడుతూ ఆశీర్వాదాల శిఖరాలను మరియు నష్టాల లోతులను అనుభవించిన తర్వాత యాకోబు తన దృష్టిని స్థిరపరుచుకోవడం నేర్చుకున్నాడు. కనిపించని వాటిపై. అసలు వాగ్దాన భూమి భౌతిక భూభాగం కాదని, సర్వశక్తిమంతుడి సన్నిధిలో నిత్య నివాసమని యాకోబు గ్రహించాడు. యాకోబు తన మనవళ్లు ఎఫ్రాయిమును మరియు మనష్షేను ఆశీర్వదించేందుకు సమకూర్చుకున్నప్పుడు ఈ నిత్య దృక్పథం కార్యరూపం దాలుస్తున్నదని మనం చూస్తాము. ఒక ఆశ్చర్యకరమైన విశ్వాస చర్యలో యాకోబు ఈ బాలులను తన స్వంత కుమారులుగా ప్రకటించి తన జ్యేష్ఠులు రూబేను మరియు సిమియోనుతో సమాన స్థానం కలిగిన వారిగా చేయడం గమనించవచ్చు. ఇది ఒక ప్రకటన. దేవుని ఉద్దేశాలు మానవ సంప్రదాయాలు మరియు పరిమితులతో బంధించబడవని, ఆయన ఆశీర్వాదాలు తరచుగా అనుకోని మార్గాల ద్వారా వస్తాయని సూచిస్తుంది. అనంతరం లోతైన ప్రతీకాత్మకతతో కూడిన క్షణంలో యాకోబు బాలులను ఆశీర్వదించేందుకు తన చేతులను చాపాడు. పరిశుద్ధాత్మ యొక్క జ్ఞానంతో నడిపించబడుతూ అతను తన చేతులను క్రాస్ చేసి ఎక్కువ ఆశీర్వాదానికి సంకేతమైన తన కుడి చేతిని చిన్న కుమారుడు ఎఫ్రాయిం తలపై ఉంచాడు. యోసేపు అతన్ని సరిచేయడానికి ప్రయత్నించినప్పుడు యాకోబు పట్టుదలగా, "నాకు తెలుసు, నా కుమారుడా, నాకు తెలుసు" అని అంటాడు. యాకోబు కోసం ఇది కేవలం ఒక ఆచారం కాదు, కానీ అతని జీవిత కథ అంతటా దేవుని రహస్యమైన మార్గాలను ప్రతిధ్వనించే ఒక ప్రవచనాత్మక చర్య. పునః పునః దేవుడు పెద్దవారిని కాకుండా చిన్నవారిని అనుకోని వారిని ఎన్నుకున్నాడు. సాధారణంగా అర్థమయ్యే వారిని కాకుండా ఇష్మాయేల్పై ఇస్సాకు, ఈసావుపై యాకోబు. సర్వశక్తిమంతుడైన దేవుని మార్గాలను ప్రశ్నించే అధికారం తనకు ఎక్కడుంది? ఈ కథను నేను ఆలోచించినప్పుడు నా విశ్వాస ప్రయాణాన్ని తలచుకోకుండా ఉండలేను. ఇది ఇప్పుడు 6 దశాబ్దాలను దాటి కొనసాగుతోంది. యాకోబులాగే నా జీవితంలో దేవుని చేతి కార్యాన్ని నేను చూశాను. నేను ఊహించలేని విధంగా ఆయన నన్ను నడిపించి సమృద్ధిగా కల్పించాడు. నేను మొదటిసారి ఆయనకు లొంగినప్పుడు, యౌవనంలోనే నా జీవితాన్ని క్రీస్తుకు అర్పించినప్పుడు, అద్భుతమైన ఆనందం, ఫలప్రదతతో నిండిన కాలాలు ఉన్నాయి. దేవుని ఆశీర్వాదాల సమృద్ధిని చూసి నేను ఆశ్చర్యపోయిన సమయాలు ఉన్నాయి. సువార్త శక్తిచే మారిన అనేక జీవితాలను నేను చూశాను. అలాగే జనాంగాలకు శుభవార్తను తీసుకెళ్లే గౌరవాన్ని పొందిన అనుభవాన్ని తలచుకుంటాను. కానీ లోతైన నష్టాలు, హృదయవేదనతో నిండిన కాలాలు కూడా ఉన్నాయి. ఆ సమయంలో దేవుని ఉద్దేశాలు మరుగునపడ్డట్లుగా, ఆయన వాగ్దానాలు దూరంగా ఉన్నట్లుగా అనిపించాయి. ఆ సమయాల్లో యాకోబులాగే నేను కనిపించని దానిపై నమ్మకం ఉంచడం నేర్చుకోవాల్సి వచ్చింది. నా అర్థానికి మించిన ఆశను పట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నా జీవిత సంధ్యాకాలంలో నేను వెనక్కి చూసి ఈ ప్రయాణమంతటా దేవుని నమ్మకస్తత్వాన్ని స్పష్టంగా చూడగలుగుతున్నాను. యువ విశ్వాసిగా ఉన్నప్పుడు ఆయన నాకు చేసిన వాగ్దానాలు, జీవితం, ఉద్దేశం మరియు నిత్య ఆశ నా ఆత్మస్థైర్యం మరియు ఆనందంగా నిలిచాయి. ఇలా ద ఫ్రాంక్ లోబాక్ తన దీర్ఘకాల మంత్రిత్వ సేవ చివరిలో పునరుజ్జీవం యొక్క మహిమైన ఫలితాలను చూశాడు. అలాగే
నేను కూడా ధైర్యంగా చెప్పగలను, ప్రభువా, నేను జీవించువారిలో నీ మంచితనాన్ని చూశాను. ఇప్పుడు నేను నిన్ను ముఖాముఖిగా కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది యాకోబు తన చివరి రోజుల్లో మనకు చూపించిన దృష్టికోణం. ఇది దేవుని విశ్వాసయోగ్యత, ఆయన వాగ్దానాల శక్తి మరియు నిత్య ఆశపై ఆధారపడి ఉంటుంది. ఇది మనకు గుర్తు చేస్తుంది, ఈ జీవితంలో ఎంతటి దుఃఖాలు లేదా అనిశ్చితులు ఎదురైనా మనం దేవునిపై నమ్మకం ఉంచవచ్చు. ఆయన మన కథను తన చేతుల్లో ఉంచి ప్రతి క్షణాన్ని తన పరిపూర్ణ ప్రణాళికలో నేయుచున్నాడు. కాబట్టి యాకోబులాగా కనబడని వాటిపై మీ దృష్టిని నిలిపి జీవించండి. ప్రయాణం సుదీర్ఘంగా ఉన్నప్పటికీ, మార్గం అస్పష్టంగా ఉన్నప్పటికీ, దేవుని వాగ్దానాలను గట్టిగా పట్టుకోండి. మరియు మీ చివరి రోజుల్లో విశ్వాసయోగ్యంగా ఉండండి. తరతరాలకు ప్రతిధ్వనించే ఆశీర్వాదపు వారసత్వాన్ని విడిచిపెట్టండి. ఎందుకంటే అదే సువార్త యొక్క హృదయం, క్రీస్తులో ఉన్న శుభవార్త. ప్రతి దుఃఖం విమోచించబడుతుంది, ప్రతి గాయం స్వస్థత పొందుతుంది, మరియు ప్రతి ఆకాంక్ష మహిమామయ రాజుని సన్నిధిలో నెరవేరుతుంది. ఆ ఆశను మీ ఆత్మకు ఆనకట్టగా ఉంచుకోండి. అది మీ నడకకు మార్గదర్శకమైన వెలుగుగా ఉండనివ్వండి. మీరు ఆయనను ముఖాముఖిగా చూసే రోజు వరకు.